అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లేవియా కాండం 20వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, ఇశ్రాయేలీలలోనే గాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును మేలేకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాణ్ణి కొట్టవలెను. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మేలేగుకు ఇచ్చెను గనుక నేను వారికి విరోధినై ప్రజలలో నుండి వాణ్ణి కొట్టివేతును. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మేలేకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాణ్ణి చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొనిన ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మేలేకుతో వ్యభిచరించుటకు వాణ్ణి తరిమి వ్యభిచారము చేయవారినందరినీ ప్రజలలో నుండి కొట్టివేతును. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మేలేకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాణ్ణి చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొని ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మేలేకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారం చేయవారందరినీ ప్రజల నుండి కొట్టివేతును. మరియు కర్ణపిశాచి గలవారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాణ్ణి కొట్టివేతును. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులయుండుడి. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వారిని అనుసరింపవలెను. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించినో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించును గనుక తన శిక్షకు తానే కారకుడు. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారికిని మరణశిక్ష విధింపవలెను. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానచ్ఛాదమును తీసెను. వారందరికీ మరణశిక్ష విధింపబడెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తమ కోడలితో శయనించిన యెడల వారందరికీ మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి. వారి ప్రాణాపరాధమును వారి మీద నుండును. ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన యెడల వాళ్ళిద్దరూ హేయక్రియమును చేసిరి కనుక వారికి మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లి చేసుకొని యెడల అది దుష్కమ ప్రవర్తన మీ మధ్య నుండకుండా వారిని అగ్నితో కాల్చివేయవలెను. జంతుశయమునకు చేయువానికి మరణశిక్ష విధింపవలెను. ఆ జంతువును చంపవలెను. స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాన్ని సమీపించిన యెడల ఆ స్త్రీకి ఆ జంతువునకును మరణమే విధి. ఆమె దానిని చంపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశములను వాడును వాని దిశములను ఆమెయు చూచిన యెడల అది దురానురాగము. వారికి తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానచ్ఛాదమును తీసెను. తన దోష శిక్షను తాను భరించును. కడగానున్న స్త్రీతో శయనించిన ఆమె మానచ్ఛాదమును తీసినవాడు ఆమె రక్తదారచ్ఛాదమును తీసెను. ఆమె తన రక్తదారచ్ఛాదమును తీసివేసెను. వారి ప్రజలలో నుండి వారిని కొట్టివేయవలెను. నీ తల్లి సహోదరి మానచ్ఛాదమునే గాని నీ తండ్రి సహోదరి మానచ్ఛాదమునే గాని తీయకూడదు. తీసినడల తన రక్త సంబంధి యొక్క మానచ్ఛాదమును తీసెను. వారు తన దోష శిక్షను భరించెదరు. పినతల్లితోనే గాని పెద్ద తల్లితోనే గాని శయనించిన వాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానచ్ఛాదమును తీసెను. వారు తమ పాపపు శిక్షను భరించెదరు. సంతానహీనులై మరణమగుదురు. ఒకడు తన సహోదరి భార్యను చేర్చుకొని యెడల అది హేయము. వాడు తన సహోదరి మానచ్ఛాదం తీసెను. వారు సంతహీనులై ఉందురు. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనులు ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు వాటి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనులలో నుండి మిమ్మును వేరుపరిచిన మీ దేవుడనైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను.
అపవిత్రమైన దాన్ని నేను మీకు వేరు చేసిన ఏ జంతువు వలననే కానీ ఏ పక్షి వలననే కానీ నేను నేల మీద ప్రాకు దేని వలననే కానీ మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నావారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని. పురుషునిది అందే గాని స్త్రీ అందేమి కర్ణపిశాచి అయినను సోదే అయినను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలెను. వారికి రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.